వాణి గారు, శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు, శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు, అసలు తప్పెవరిది? శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇస్తానంటున్నారు అంటే ఆయన టెక్కల్లో ఉండకుండా చేద్దాం అంటున్నారు అని అంటున్నారు. నిజమండి? శ్రీనివాస్ని టెక్కల్లో ఉండకుండా చేద్దామని మీరు అనుకుంటున్నారు అంటున్నారు. నిజమా? చాలా ఆరోపణలు చేశారు శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ చాలా ఆరోపణలు చేశారు. ఆ ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి వాణి గారు. వాణి గారు, ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి వాణి గారు. ఒక్క క్వశ్చన్ చాలా సార్లు చెప్పాను సార్. ప్లీజ్ మా నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి వాణి గారు. దయచేసి ఒక బ్రదర్ లాగా నేను అంటున్నాను. ఒక బ్రదర్ కి నేను చెప్పినట్టు చెప్తున్నాను. మీరు నాకు ఒక సిస్టర్ లాగా ఆలోచించండి. నా ఇష్యూస్ ఇప్పటికే కంప్ అయిపోయి దయచేసి బయట ప్లీజ్ సార్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ప్లీజ్ డోంట్. ఐఎమ్ టెల్లింగ్ టు బై యువర్ మీడియా టు ఆల్ మీడియా, ఐఎమ్ రిక్వెస్టింగ్. వాణి గారు, వాణి గారు, ఒకసారి రాఘవరావు గారు అక్కడ ఉంటే. హైందవి ఉన్నారు వెనక. హైందవి, హైందవి, ఇబ్బందిగా ఉంటది. హైందవి గారు ప్లీజ్ అండి. ఇదంతా మీడియాలో పడుతుంది కదా, ఇది అవసరమా? కాదు, అసలు మీ డిమాండ్ ఏంటి? నేను అంటుంది ప్లీజ్ ఇవన్నీ బయటకు వస్తాయండి. ప్లీజ్. అంటే ఈ రోజు చర్చలు సఫలం అవుతాయని అనుకుంటున్నారా? చర్చలు సఫలం కాకపోవడానికి కారణం ఏంటి? ఈవినింగ్ కల్లా ఈ హంగామా అంతా కనిపిస్తుంది. అవసరమా? ప్లీజ్ అంటే దయచేసి చర్చలు ఈ రోజు సఫలం అవుతాయని అడుగుతున్నారు. దానికి ఒకసారి సమాధానం దయచేసి. ఏ చర్చలు లేవు, ఏటీ లేవు, అన్ని చెప్పాం. ఏమీ లేవు. శ్రీనివాస్ని టెక్కల వదిలి వెళ్ళిపోమని అడుగుతున్నారా మీరు? అక్కడ పడండి. నన్ను ఎందుకు ఇక్కడ బయట ఉన్నాను, అక్కడ వెళ్ళి అడగండి. మా చేతుల్లో ఎట్లేదు, అడగండి. దువ్వాడ శ్రీనివాస్ తల్లి అంటూ ఉన్నారు. సో రామదాస్ వస్తే ఎవరిని వదిలే. రాఘవరావు ఉన్నారా అక్కడ? రాజేష్, రాఘవరావు గారు పక్కనే